ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోని కొట్టింది. వరుసగా 2 ఓటముల తర్వాత హోమ్ గ్రౌండ్స్ లో అదిరిపోయే విక్టరీ కొట్టింది. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. మరోవైపు ముంబై బౌలర్ అశ్విని కుమార్ ఐపీఎల్లో నయా రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయిన ఎంఐ టీం హోమ్ గ్రౌండ్ లో అదిరిపోయే ఆటతో విజయం సాధించింది. 12.5 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 117 పరుగుల టార్గెట్ను ఛేదించింది. రోహిత్ శర్మ, విల్ జాక్స్ విఫలమైన ర్యాన్ రికల్టన్ 62 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 27 పరుగులతో టార్గెట్ ఫినిష్ చేశారు. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 16.2 ఓవర్లలో 116 పరుగులకు కుప్పకూలింది. అంక్రిష్ రఘువంశీ 16 బంతుల్లో 3 ఫోర్లు 6తో 26 పరుగులు, రమన్ దీప్ సింగ్ 12 బంతుల్లో 4, 2 సిక్స్లతో 22 రన్స్తో టాప్ స్కోరర్లుగా నిలిచారు. పవర్ ప్లేలోనే కోల్కతా నైట్ రైడర్స్ 4 వికెట్లు కోల్పోయింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ముంబై బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహార్, అశ్విని కుమార్ నిప్పులు చెరగడంతో సునీల్ నరైన్, క్వింటన్ డికాక్, రహానే, వెంకటేష్ అయ్యర్ పెవిలియన్కు క్యూ కట్టారు. ఆ తర్వాత అశ్విని కుమార్ కేకేఆర్ను కుదురుకోనివ్వలేదు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలర్ అశ్విని కుమార్ రికార్డు క్రియేట్ చేశాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అరంగేట్ర మ్యాచ్లోనే 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా నిలిచాడు. ఈ మ్యాచ్తోనే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విని కుమార్ తొలి బంతికే కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేను అవుట్ చేశాడు. ఆ తర్వాత 2వ ఓవర్లో డేంజరస్ రింకు సింగ్తో పాటు మనీష్ పాండేను పెవిలియన్కు పంపించాడు. రింకు సింగ్ను క్యాచ్అవుట్ చేసిన అశ్విని కుమార్ మనీష్ పాండేను క్లీన్ బౌల్డ్ చేశాడు. 3వ ఓవర్లో విధ్వంసకర బ్యాటర్ ఆండ్రీ రస్సెల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ భారీ విజయం ముంబై ఇండియన్స్ నెట్ రన్ రేట్ను కూడా మెరుగుపరిచింది.